ముందుగా ఇంతటి ఘన విజయాన్ని నాకు అందించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి, అభిమానులకి, కార్యకర్తలకి పేరు పేరున శిరసాభివందనం చేస్తున్నాను. అయితే కార్యకర్తలకి, అభిమానులకి, మా యొక్క ప్రజలందరికీ కూడా ఒక మనవి, ఈరోజు ఎలాంటి హింసకి కానివ్వండి, లేదంటే దాడులకు కానివ్వండి పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. విడగొట్టడం, పడగొట్టడం అనే సంస్కృతి వైకాపా ప్రభుత్వానికి తప్ప మనది ఆ సంస్కృతి కాదు. మనందరం కూడా సంయమనం పాటిద్దాము. మనం గెలుపు ఎలా ఉంటుంది, మనం గెలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యర్థికి చూపించాం. వారు ఇప్పటికే పలాయనం చిత్తగించారు. విధ్వంసాలకు కానివ్వండి, ఎలాంటి అరాచకత్వానికి కానివ్వండి మనం పాల్పడాల్సిన అవసరం లేదు. ఈరోజు అలాగా చేసి మనం గెలిచామనో, మనం గొప్పనో చూపించుకోవాల్సిన అవసరం మనకి ఏమాత్రం లేదు. మనకు వచ్చిన ఈ మెజారిటీ, మనకి ప్రజలు ఇచ్చిన ఈ తీర్పే ఇది ఒక ఘన విజయము. వారికి ఒక చెంపపెట్టుగా వారు ఇక్కడి నుంచి పారిపోయే దిశగా చేసింది. ఇంతకు మించి భయపడి పారిపోయేలా చేసిన దానికంటే మించి మనం ఇంకేదైనా చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా మనం విడగొట్టలేదు, పడగొట్టలేదు. మనం అందరం కలుపుకుంటూ పోయాము. ఈరోజు మన అందరం కూడా కలిసి కట్టుగా ఏ రోజు బయటికి రాని ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి మన నాయకత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశాము అని అంటే అది కేవలం మన నాయకత్వం, మన గొప్పతనం. కాబట్టి దాన్ని అలాగే మనం పాటిద్దాము. ఎలాంటి విధ్వంస చర్యలకి మనం లోపడకుండా దాన్ని గెలుపుగానో లేకపోతే దాన్ని విజయోత్సవంగానో మనం భావించకుండా సంయమనం పాటిద్దాము. నిజంగా మనం దీపావళిని ఈరోజు రాత్రికి మనం ఘనంగా చేసుకుందామే తప్ప ఎలాంటి అక్రమాలకు కానివ్వండి, దాడులకు కానివ్వండి, కవ్వింపు చర్యలకు కూడా మనం లోను కాకుండా చాలా సంయమనం పాటించి నిజమైన దీపావళి చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. సహకరించిన ప్రజలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది ప్రజా తీర్పు ఎలా ఉందంటే ఈరోజు విజయం సాధించాము. ఇది కేవలం మేము సాధించామనే గర్వంతో జరిగింది కాదు. ఇన్నాళ్లుగా ఓర్పు పట్టి ఈరోజు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుంది, ఒక అరాచకత్వం నిజంగా ఒక అణచివేతని సహించి ఒక్కసారి కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో ప్రజలు చూపించారే తప్ప వాళ్ళ మీద దాడులకు పాల్పడాలని, లేదంటే ఆ దాడులకి పాల్పడి మాత్రమే వాళ్ళు గెలుపుగా ఘన విజయంగా భావించాలని కార్యకర్తల లేదంటే అభిమానుల మనోభావాలు కాదు. వాటికి కొంచెం సంయమనం పాటించి పోలీసు వారు కూడా అర్థం చేసుకొని కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళు ప్రవర్తిస్తే చాలా మంచిది అని కూడా నా అభిప్రాయం. అక్కడ స్టేటస్ అన్నీ ఆయనే.